అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక మంచి వాతావరణం. నిన్ననే పెతాన్ తుఫాన్ వచ్చింది. ఈరోజు చూస్తే ఒక స్వర్గం లాంటి వాతావరణంలో మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఎంత ఆనందంగా ఉందంటే మనందరం కూడా మైమరిచిపోయి ఈ శుభ సందర్భంలో చూస్తే దేవుని సన్నిధిలో మనం అందరం చేరుకున్నట్లు ఒక బ్రహ్మాండమైన అనుభూతిని కలిగించిన మిమ్మల్ని అందరినీ ఈ ఆర్గనైజర్స్ కూడా చూస్తే చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇవి మరుపురాని క్షణాలు, మధుర క్షణాలు అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను చెప్పింది వాస్తవం అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించాలి. క్రిస్మస్ అంటే యేసు పుట్టిన రోజు. ప్రతి కుటుంబం ప్రేమ, శాంతి, సంతోషాన్ని పంచుకునే రోజు. అందుకే చాలా పండుగలు చూశాం, కానీ ఈ మధుర క్షణాలు అన్ని పండుగల కంటే గొప్ప సంఘటన. దానికి చాలా ఆనందపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. క్రిస్మస్ అంటే దేవుడు మనకు ఒక రక్షకుడుగా పంపిన పండుగ. దేవుడు తన ప్రేమను మనతో పంచుకునే పండుగ. యేసు చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి, మృత్యువు నుండి జీవంలోకి, అసత్యం నుండి సత్యలోకానికి నడిపించాడు. ప్రపంచానికి శాంతిమయ జీవనాన్ని ప్రబోధించి ప్రేమ, కరుణ, దయ, క్షమ మాత్రమే మానవ జాతి మనుగడకు ప్రాణాధారమని చాటిన మహోన్నతుడు యేసుక్రీస్తు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని. ఒక సింపుల్గా చెప్పాడంటే మనవల్ని మనం అభినందించుకోవడం కాదు, పొరుగు వారిని గౌరవించినప్పుడే మన జీవితానికి సార్థకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం అందరం కూడా 200 సంవత్సరాలకు ముందే దేవుని వాక్యమైన తెలుగు బైబిల్ గ్రంథం అనువదించబడింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఇప్పుడే మిత్రులు చాలామంది మాట్లాడారు, ఎప్పుడు కూడా క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నాయి. ఈరోజు మనందరం ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడుతున్నామంటే అది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే క్రిస్టియన్ మిషనరీసే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతంలో విద్యకు చాలా సేవలు అందించారు. ఆ రోజు అవి రాకపోయింటే ఈరోజు ఒక లయోలా కాలేజ్ విజయవాడ కానీ, ఒక స్టెల్లా మ్యారిస్ కాలేజ్ విజయవాడ కానీ, ఆంధ్ర క్రిస్టియన్స్ కాలేజ్ గుంటూరు కానీ, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ చెన్నై కానీ, బేసెంట్ థిసాఫికల్ కాలేజ్ మదనపల్లి కానీ, నిర్మలా కాన్వెంట్ విజయవాడ, ఎల్ఈఎం స్కూల్ గుంటూరు, ఇలాంటివి చాలా వచ్చాయి. ఒక దూరదృష్టితో, సేవాభావంతో, యేసు ప్రభు ఆదేశంతో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని పెట్టారు. దానివల్ల మానవులకి చాలా ఆనందమైన జీవితం, అదే మాదిరిగా సుఖమైనటువంటి జీవితం వచ్చే పరిస్థితి వచ్చింది. ఆరోగ్య విషయంలో మనం చూస్తే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ సిఎంసి వెల్లూరు, అదే మరిగా శాంటోరియం ఫర్ టీబీ కానీ, లెప్రసీ కానీ, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. ఆ రోజు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఈరోజు మనందరం కూడా చాలా ఆనందంగా హాస్పిటల్లో కూడా అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇంకో పక్కన చాలామంది ఎన్జిఓస్ వచ్చారు, సేవాభావంతో పనిచేశారు. ఈరోజు సతీ సహగమనాన్ని కానీ, అదే మరి అనేక విషయాల్లో పోరాడారు. చాలామంది ఆర్ఫనేజ్లు పెట్టారు, వృద్ధాశ్రమాలు పెట్టారు, మెంటలీ ఛాలెంజ్డ్ కానీ, డిజేబుల్డ్కి కానీ అనేక వస్తువులు కల్పించి ముందుకు పోయారు. ఇంకో పక్కన మీరు చూస్తే మదర్ తెరిసాను చూసాం. ఒక మిషనరీస్ ఆఫ్ చారిటీ కింద ఆవిడ ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడనే ఏఎంజీ ఇంటర్నేషనల్ చూసాం. ఇక్కడ కూడా లెప్రసీ పేషెంట్ కోసం అనేక సేవలు అందించారు.
మహాత్మా గాంధీ ఒక మాట అన్నాడు 1920లోనే, నేను బైబిల్ని గౌరవిస్తాను. యేసుక్రీస్తు యొక్క సందేశం ఈరోజు కూడా నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు నా మనోవేదన్ని దూరం చేసే శక్తి ఉందని సాక్షాత్తు మహాత్మా గాంధీ చెప్పాడంటే ఇది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి సంబోధనలు మనం చూస్తే చాలా ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను చూశాను. ఈరోజు గుంటూరుకు వస్తే కొన్ని మంచి కార్యక్రమాలకు నేను శ్రీకారం చుట్టాను. ఇప్పుడే వచ్చినప్పుడు మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ని ఈరోజు ఇక్కడ దగ్గర 65 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ వేశాం. దీనికి మీరు చూసినప్పుడు ఎవరైతే అక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా గుంటూరు మెడికల్ కాలేజ్ అలుమ్నా ఆఫ్ నార్త్ అమెరికా నుంచి వచ్చి 30 కోట్ల రూపాయలు ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 15 కోట్లు ఇచ్చాం. ఎన్హెచ్ఎం నుంచి ఫండ్స్ నుంచి ఒక 20 కోట్లు ఇచ్చాం. 65 కోట్ల రూపాయలతో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ని తొందరలోనే రూపకల్పన చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక కార్యక్రమాన్ని చూస్తే ఈరోజు పార్లమెంట్ మెంబర్ జయదేవ్ గారు ఎంపీ ల్యాండ్స్ నుంచి 1 కోటి రూపాయలు, వాళ్ళ రాజన్న ట్రస్ట్ నుంచి 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు ఇచ్చి పేషెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి అటెండెన్స్ ఉంటే వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఒక వెయిటింగ్ హాల్ కట్టేదానికి రూపకల్పన చేశారు. ఇంకో పక్కన హాస్టల్స్ ఫర్ ఫిమేల్ సీనియర్ రెసిడెంట్స్ కోసం G+5 ఫ్లోర్స్తో 40 రూములతోనే ఈరోజు నేను ఇనాగరేట్ చేశాను. ఇది దగ్గర 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకో పక్కన క్యాట్లెస్ ఫెసిలిటీ కింద ఈరోజు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో పెద్ద ఎత్తున ఇనాగరేట్ చేశాం. ఇది భారతదేశంలోనే గవర్నమెంట్ హాస్పిటల్లో మొదటిసారి పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన ఈరోజు మన గుంటూరు మెడికల్ హాస్పిటల్ ఉంది. 4 సంవత్సరాల్లో పేషెంట్లు కూడా డబల్ అయ్యారు. అక్కడ స్థలం కూడా లేని పరిస్థితి వచ్చింది. అందుకనే ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, బొంగరాల బీడులో 11 ఎకరాలు ఉంది. 6 ఎకరాల భూమి ఇచ్చి ఈ గుంటూరు హాస్పిటల్ని అదనంగా అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుడతామని ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయమని మన వాళ్ళందరినీ యేసు ప్రభు ఆదేశించారు. అందుకే మనం మనుషుల కోసం మంచి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం మీరు చూస్తే క్రిస్టియన్స్ కోసం 4 సంవత్సరాల్లో 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎవరైతే జెరూసలం వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఒక 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీరందరినీ కూడా జెరూసలం పంపించడానికి సహకరించాం. ఇది కాకుండా నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎప్పటికైనా సాధిస్తాం. ఎవరైతే ఎస్సీలు ఉన్నారో క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేసుకున్న వాళ్ళు కూడా పేదలే, తప్పకుండా వాళ్లకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అందరికీ ఎస్సీ స్టేటస్ ఇచ్చే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. మీ ఉపాధి కోసం ఈరోజు అనేక విధాలుగా సీయింగ్ మెషిన్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నాం. చంద్రన్న క్రిస్మస్ కానుక కింద పెద్ద ఎత్తున పండుగల్లో పేదవాళ్ళు జరుపుకోవడానికి వారికి అందరికీ కూడా చంద్రన్న కానుక కింద క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఎకనామిక్ సపోర్ట్ స్కీముల కింద చదువుకున్న యువతకు ట్రైనింగ్ ఇవ్వడానికి, అదే మరి కోచింగ్ సెంటర్స్ పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి, ఇంకో పక్క ఎవరైనా లాయర్స్ ఉంటే వాళ్ళకు కూడా ఆన్రోలియం కింద వాళ్ళకు డబ్బులు ఆర్థిక సహాయం చేయడం. ఇక్కడే క్రిస్టియన్ భవన్ కోసం 10 కోట్లు ఇచ్చాం, 2 ఎకరాల భూమి ఇచ్చాం. అది చాలదు, ఇంకొక 6 కోట్ల రూపాయలు కావాలన్నారు. ఈ క్రిస్మస్ రోజున 6 కోట్లు కూడా ఇచ్చి ఆ క్రిస్మస్ భవన్ని తొందరలో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇంకో పక్కన మీరు చూస్తే చర్చ్ కన్స్ట్రక్షన్ కానీ రిపేర్లు కానీ ఇలాంటి కన్నిటి కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ఒకప్పుడు లోకల్ బాడీస్ పర్మిషన్ కావాలంటే ఇప్పుడు అది కూడా అవసరం లేదు, కలెక్టర్ నేరుగా ఇచ్చే ఏర్పాటు చేశాం. ఇంకో పక్కన మీరు చూస్తే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో హైటీ క్రిస్మస్ రోజున చేయడం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఆంగ్లో ఇండియన్ డే సెలబ్రేషన్స్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడెక్కడ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఒకప్పుడు 5 లక్షలు ఇస్తే ఇప్పుడు గ్రాంట్ కింద 10 లక్షల రూపాయల వరకు మనం ఏవైతే ఓల్డేజ్ హోమ్లు కానీ స్కూల్స్ కానీ ఆర్ఫనేజ్ కానీ కమ్యూనిటీ హాల్స్కి కానీ 5 నుంచి 10 లక్షలు ఇస్తున్నాం. క్రిస్టియన్ రన్ హాస్పిటల్స్ ఉంటే 10 నుంచి 20 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు చర్చ్ కట్టాలంటే 10% కాంట్రిబ్యూషన్ ఉంటే అది కూడా అవసరం లేదు, అవసరమైతే కాంట్రిబ్యూషన్ లేకుండా చర్చిల నిర్మాణానికి పూర్తిగా ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ఇంకొక పక్కన చూస్తే పాస్టర్స్ కూడా ఎవరన్నా ఉంటే చంద్రన్న బీమా స్కీమ్ని వారికి కూడా ఎక్స్టెండ్ చేసి ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చాం. ఇప్పుడే మిత్రులు కొంతమంది అన్నారు ఏదైతే ఒక 4-5 కోరికలు కోరారు అవి కూడా మీరు చూస్తే క్రిస్టియన్స్ రన్ చేసే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవి కొన్ని సరిగా రన్ కావడం లేదు, దానికి ఆర్థిక సహాయం చేయమన్నారు. తప్పకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి ఎంతవరకు సహాయం చేయగలుగుతామో చేయడానికి శ్రీకారం చుడతామని ఈ క్రిస్మస్ డేన మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అది కూడా వర్కౌట్ చేస్తాం. 25 మనం క్రిస్మస్ డే హాలిడే ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడే మిత్రులు చెప్పారు వీలైతే క్రిస్టియన్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి 24 కూడా హాలిడే ఇమ్మన్నారు. ఆప్షనల్ హాలిడే తప్పకుండా వాళ్ళకి ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి, దీనికి ప్రత్యేకంగా ఒక నిధిని పెట్టి ఎక్కడైతే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎంతవరకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి బరియల్ గ్రౌండ్ కూడా నేను ఒక హామీ ఇస్తున్నా. 2-3 సంవత్సరాల్లో కనీసం ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిస్టియన్స్ అందరికీ ఏ గ్రామంలో కావాలంటే ఆ గ్రామంలో ఈ బరియల్ గ్రౌండ్స్ ఏర్పాటు చేయడానికి ఒక మంచి పేరు పెట్టి ఇది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే రాజధానిలో కూడా ఒక మంచి ల్యాండ్ ఇచ్చి అక్కడ కూడా చర్చెస్ కానీ బరియల్ గ్రౌండ్స్ కట్టుకోవాలంటే దానికి కూడా దోహదం చేస్తాం. ఏసీ కాలేజీలో నేను చెప్పాను ఇక్కడే ఎన్టీ రామారావు గారు చదువుకున్నారు, ఇలాంటి కాలేజీలు ఉంటేనే అందరూ చదువుకునే పరిస్థితి వస్తుంది. ఇది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవడానికి నేను ముందే అనౌన్స్ చేశాను. ఒక ఎన్టీఆర్ భవన్ కూడా నిర్మాణం చేస్తామని చెప్పాను. తొందరలోనే పని ప్రారంభిస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇది ఒక పవిత్రమైన రోజు, ఒక పవిత్ర సందేశం కోసం మనందరం ఇక్కడికి వచ్చాం. ఒక పండుగ జరుపుకుంటున్నాం. ఈరోజు క్రిస్మస్ పండుగ అంటానే ప్రజలకు మంచి జరిగే పండుగ, మానవాళికి అన్ని విధాల శుభం జరగాలని మనం ప్రార్థనలు చేస్తున్నాం. అలాంటి శుభ సందర్భంలో నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, అన్ని మతాల్ని గౌరవించే ప్రభుత్వం, శాంతిని కాపాడే ప్రభుత్వం, అందరికీ భద్రతనిచ్చే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అందుకే నా ఆలోచన ఒకటే, పేదరికం ఎక్కడుంటే అక్కడ ఈ ప్రభుత్వం ఉంటుంది, పేదలకు అండగా ఉంటాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తునిస్తాం. ఇప్పటికే మీరు చూస్తున్నారు ఈరోజు ఎన్నో ఇబ్బందులున్నాం. విభజన చట్టంలో మనకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, లేకపోతే మన ఆర్థిక ఇబ్బందులు మనల్ని వెంటాడుతున్నా, ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళు ఎవ్వరు కూడా బాధపడకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.
ఈరోజు రూపాయి కేజీ బియ్యం కానీ, అదే మరి నిత్యావసర వస్తువులు కానీ, ఇంకో పక్క పండుగల సమయంలో క్రిస్మస్ గిఫ్ట్ నుంచి, సంక్రాంతి కానుక నుంచి రంజాన్ తోఫా లాంటి కార్యక్రమాలు ఇచ్చి మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా పండుగలు ఘనంగా జరుపుకునే విధంగా కార్యక్రమాలు చేయడం. ఇంకో పక్కన ఎవరైనా పేదవాళ్ళు ఎక్కడైనా యాక్సిడెంట్లు చనిపోతే ఆ కుటుంబానికి చంద్రన్న బీమా కింద 5 లక్షల రూపాయలు ఇవ్వడం. వృద్ధులందరికీ పిల్లలు సరిగా చూసుకోకపోయినా 1000 రూపాయలు పింఛన్ ఇవ్వడం. అదే మాదిరిగా శుభ కార్యక్రమాలు కూడా, పెళ్లిళ్ళకు కూడా ఈరోజు క్రిస్టియన్స్ పెళ్లిళ్ళకైతే 50,000 రూపాయలు ఇచ్చి ఆ పిల్లలు పెళ్లి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవడం. ఇలాంటి కార్యక్రమాలకు అన్నిటికీ శ్రీకారం చుట్టాం. నిరుద్యోగ భృతి కింద 1000 రూపాయలు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. షెడ్యూల్ కులాలకు 100 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఒక పక్క ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి. పేదవాళ్ళ ఆరోగ్యానికి, పేదవాళ్ళ విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎవరైనా పేద పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఈ పేద పిల్లలపై నుండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన శాశ్వతంగా పేదరిక నిర్మూలన కోసం కార్యక్రమాలు కూడా చేపట్టాం. ఈరోజు మనం అందరం కూడా ఒక నెలంతా కూడా ఈ వారం రోజులు అంటే 1వ తారీఖు వరకు ఒక పక్క క్రిస్మస్ వేడుకల్ని, ఇంకో పక్కన నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకుంటున్నాం. పాత సంవత్సరానికి ఒక పక్కన క్రిస్మస్ జరుపుకుంటున్నాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు ఇస్తూ క్రిస్మస్ స్ఫూర్తితో యేసు ప్రభు యొక్క స్ఫూర్తి కానీ ఆయన దీవెనలతో మనం ఈ సంవత్సరానికి వీడ్కోలు ఇస్తున్నాం. రాబోయే సంవత్సరానికి వెల్కమ్ చేస్తున్నాం. ఈ శుభ సందర్భంగా ఈ ప్రభుత్వం తరపున ఒకటే మీకు హామీ ఇస్తున్న మిత్రులు ఒక మాట అన్నారు. బైబిల్లో ఒక వాక్యం కూడా చదివినిపించారు. అందులో మీరు చూస్తే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే ఆ ప్రజలకు మేలు జరుగుతుందని. ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఇక్కడ మా కేబినెట్ మినిస్టర్స్ ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. మేమందరం కూడా ఒకటే ఆలోచిస్తున్నాం. ఈ రాష్ట్రంలో పేదవారికి ఎప్పుడూ అండగా ఉంటాం, చేయూతనిస్తాం, ఆర్థిక అసమానత తగ్గిస్తాం, పేదరికం నుంచి సమాజాన్ని అన్ని విధాల పైకి తేవడానికి అనునిత్యం పనిచేస్తామని మరొక్కసారి యేసు ప్రభు సాక్షిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఒక వండర్ఫుల్ ఈవినింగ్. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువే దిగి వచ్చి ఈ సందర్భంగా మనలందరినీ ఆశీర్వదించినట్టు నేను భావిస్తూ మరొక్కసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. ముఖ్యమంత్రి వర్యులు క్రిస్మస్ కేక్ ని కట్ చేయబోతూ ఉన్నారు. అనంతరం ఆయా రంగాల నుంచి ఎంపిక చేయబడిన వారికి ప్రత్యేకంగా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. చంద్రన్న క్రిస్మస్ కానుకల లబ్ధిదారులు కూడా సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం.